దేవుడి మహాకృపను బట్టి నిన్న కూడా మరి మన సొంత మంగళూరు నుంచి దేవుడు ఇసాకుని సేవకుడిగా తన సేవకు అభిషేకించుకున్నాడు. లేచిలు కూడా ఈ పరిచర్యలో 2019 సెప్టెంబర్ ఆగస్టులో నేను అభిషేకించబడ్డాను. సెప్టెంబర్ నెల మొట్టమొదటి ఆదివారం నుంచి అక్కడ ఆరాధన ప్రారంభించాం. ఇక్కడే కాదు, ఊరిలో ఆరాధన ప్రారంభించాం. మొదటి ఆరాధనలో 3 వ్యక్తులు ఆరాధన జరిగించాం. ఫస్ట్ ఆరాధన 3 వ్యక్తులు ఎవరు అంటే ఇక్కడ అమ్మ సత్యవేదమ్మ, వాళ్ళ చిన్న కొడుకు, వాళ్ళ చిన్న కోడలు, వీళ్ళు 3తోటి ఇక్కడ ఆరాధన ప్రారంభించాం. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆదివారం ఆరాధన వాళ్ళు 3, నేను 4 కలిసి ఆరాధించాం. 2వ వారం ఆరాధనకి ఇసాకుని దేవుడు తీసుకుని వచ్చాడు ప్రాంతానికి. 2వ ఆరాధనలో ఫస్ట్ వారం మేము 3 ఆరాధిస్తే 2వ వారం 5 అయ్యాం. నేను, వాళ్ళు 3 ప్లస్ ఇసాకు తన భార్య, 3 కలిసి, ఇంకా 5 కలిసి, 5 అంటే 6 కలిసి ఆరాధన చేయటం మొదలుపెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి నమ్మకంగా దేవుని సన్నిధిలో వెంబడిస్తూ ఉన్నాడు. నమ్మకమైన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు అన్న రీతిగా దేవుని కృప బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా నేను చెప్పింది చేస్తూ, నేను మాట ఏది చెప్పినా సరే దాన్ని కాదనకుండా చేస్తూ పరిచర్యలో నాకు సహకారంగా ఉంటూ అన్ని విధాల ఒక రకమనే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విడిచిపెట్టకుండా, మరి దేవుని విడిచిపెట్టకుండా, నన్ను విడిచిపెట్టకుండా, సేవను విడిచిపెట్టకుండా మరి తన జీవితం ఈ సంవత్సరాలన్నీ కూడా నమ్మకంగా వెంబడించిన దానికి వదిలిపెట్టిన దేవుడు